క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక దినాన్ని దేవుడు బహుమానంగా మనకిచ్చాడు. అందుకు దేవాది దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మాటగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మన దేహానికి ఆరోగ్యము మనం ఆహారం వలన, వ్యాయామం వలన అని చెప్తూ ఉంటారు. కానీ ఆహారం ఒక్కటే మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచలేదు. వ్యాయామం ఒక్కటే మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచలేదు. అందుకే మన ఆరోగ్యము మన మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వాక్యము ఒక పెద్ద వైద్య సూచన, పరమ వైద్యుని సూచన. మనలను నిర్మించినవాడు, అనగా నీకు నాకు ఈ దేహాన్ని అమర్చినవాడు. అంటే ఏ ఫ్యాక్టరీలో నుంచి మనం వచ్చామో ఆ ఫ్యాక్టరీ యజమాని చెబుతూ సూచనిస్తున్నాడు. ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలని. ఎంత శ్రేష్టమైన మాట ఎప్పుడైనా గమనించారా? నీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే నీ తినే ఆహారం, అలాగే నీ వ్యాయామం ఎంత ముఖ్యమో అంతకంటే నీ మానసిక స్థితి అంతే ముఖ్యమని దేవుని వాక్యం చెబుతుంది. సంతోషం మనకు బలాన్ని ఇస్తుంది. నలిగిన మనస్సు మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏంటో తెలుసా? మన హృదయాన్ని మందిరంగా మారుస్తుంది, భయాన్ని బలంగా చేస్తుంది, విషాదాన్ని విజయంగా మారుస్తుంది. దేవుడు మన హృదయాలను సంపూర్ణంగా చూడగలడు. ఎలా? వాక్యం చెబుతుంది కదా, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆరోగ్యకరమైన హృదయం అంటే ఏంటి? సంతోషంగా ఉండే హృదయం. సంతోషంగా ఉండడం వల్ల ఏమొస్తుంది? బలం వస్తుంది. మరి దేవుని బిడ్డలారా, అపోస్తులు అయినటువంటి పౌలు, శీలాలు ఎలాంటి సంతోషం కలిగి ఉన్నారు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో వారు దుఃఖంలో, బాధలో, కొట్టబడి, నెట్టివేయబడి, బోండాలతో బిగించబడి చెరసాల్లో ఉన్నప్పుడు, వారు బంధించబడినప్పుడు వారు ఏం చేశారు? కీర్తనలు పాడారు. సంతోషంగా ప్రభువుని స్తుతించారు. పౌలే చెప్పాడు ఏమని? మీరు బాధలో ఉన్నారా? ప్రార్థన చేయండి. సంతోషంగా ఉన్నారా? కీర్తన పాడండి. మరి బాధలో నుంచి వారు సంతోషంగా ఎలా ఉండగలిగారు అంటే వారి సంతోషమే వారికి బలాన్ని ఇచ్చింది. బాధలు చుట్టూ ఉన్నాయి కానీ వారిలో ఉన్నవాడు ఆ బాధలన్నిటిలో విడిపించగలడన్న గొప్ప నమ్మకం వారికి సంతోషాన్ని కలుగజేసింది. ఫలితం భూమి కంపించింది. మరి చెరసాల ఓపెన్ అయ్యింది. వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెరవబడ్డాయి. సంతోషముగా మారిన సంతోషము శక్తిగా మారి వారికి ఉపయోగపడింది. దేవుని బిడ్డలారా, నెహెమ్యా కాలంలో కూడా ప్రజలు ఏడుస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు. అప్పుడు నెహెమ్యా వారికి ఒక మాట చెప్పాడు, యెహోవా యందు ఆనందించడం ద్వారా మీరు బలం పొందుతారు. యెహోవాలో ఉన్న ఆనందం మీ ఆత్మలకు, మీ శరీరాన్ని బలపరుస్తుంది అని వాక్యం చెబుతుంది. అందుకే కీర్తనాకారుడు తన బాధలో ఉన్నప్పుడు 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందం నాకు మరలా ఇమ్మన్నాడు. పాపంలో, అపరాధ భావంలో తాను ఉన్నప్పుడు, తాను బలహీన స్థితిలో తానున్నప్పుడు నీ రక్షణానందం, రక్షణలో ఉన్న ఆనందం, మార్పులో ఉన్న ఆనందం, ప్రభులో ఉన్న ఆనందం నాకు మరలా కావాలని, పునరుజ్జీవం కావాలని, కొత్త జీవితం కావాలని ప్రార్థన చేసుకున్నాడు. వాస్తవానికి రక్షణానందం, దేవునితో ఉన్న అనుబంధం నీ మనస్సును ఆనందింపచేస్తుంది, నీ శరీరాన్ని బలపరుస్తుంది. మన జీవితాలకు వర్తింపజేసే ఈ మాటను మనం చూద్దామా? నువ్వు ఎంత క్షోభలో ఉన్నా
దేవునిలో ఆనందం కలిగి ఆనందించడం ద్వారా మీరు బలం పొందుతారు. యెహోవాలో ఉన్న ఆనందం మీ ఆత్మలకు, మీ శరీరాన్ని బలపరుస్తుంది అని వాక్యం చెబుతుంది. అందుకే కీర్తనాకారుడు తన బాధలో ఉన్నప్పుడు 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందం నాకు మరలా ఇమ్మన్నాడు. పాపంలో, అపరాధ భావంలో తాను ఉన్నప్పుడు, తాను బలహీన స్థితిలో తాను ఉన్నప్పుడు నీ రక్షణానందం, రక్షణలో ఉన్న ఆనందం, మార్పులో ఉన్న ఆనందం, ప్రభులో ఉన్న ఆనందం నాకు మరలా కావాలని, పునరుజ్జీవం కావాలని, కొత్త జీవితం కావాలని ప్రార్థన చేసుకున్నాడు. వాస్తవానికి రక్షణానందం, దేవునితో ఉన్న అనుబంధం నీ మనస్సును ఆనందింపచేస్తుంది, నీ శరీరాన్ని బలపరుస్తుంది. మన జీవితాలకు వర్తింపజేసే ఈ మాటను మనం చూద్దామా? నువ్వు ఎంత క్షోభలో ఉన్నా దేవునిలో ఆనందం కలిగి ఉండండి. మనసులో సంతోషంగా ఉండడం వల్ల శరీరం శక్తి వస్తుంది. దేవుని సన్నిధిలో ఆనందం పొందితే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యం వస్తుంది. అందుకే ఆ సంతోషము, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కీర్తన 16:11 వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలోనే మనకు సంపూర్ణమైన సంతోషము, ఆనందం ఉంది. సంతోషం కలిగిన మనస్సు ఆరోగ్య కారణం. మీ హృదయాన్ని దేవునిలో ఆనందించండి. నలిగిన మనస్సుతో మీరు బలహీన పడకండి. సమృద్ధిగా దేవునితో రండి. సమృద్ధిగా దేవునిలో ముందుకు సాగండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మా ప్రభువా, నీవిచ్చే సంతోషమే మా బలం. ఈరోజు మా మనస్సులో కలిగిన దాన్ని తొలగించి, మమ్మల్ని నలిగించిన దాన్ని తొలగించి, నీ సన్నిధిలో ఆనందాన్ని నింపండి. ఆ సంతోషం మాకు ఆరోగ్యాన్ని, మా జీవితం మొత్తాన్ని ఆశీర్వదించినట్లు చేయమని, సంతోషమైన మనసు మాకు ఇచ్చి మా శరీరానికి, మా ఆత్మకు ఆరోగ్యాన్ని కలుగజేయమని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా, కనుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.